చైనా బుద్ధి ఎప్పటికీ మారదు. కుక్కతో కప్పట్టుకుని గోదావరి ఈదినట్లు భారత్తో స్నేహం అని చెప్తూనే వెన్నుపోటు పడడానికి ఆ దేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటాగాన్ అనే ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చాలా సీరియస్గా ఉందని, ఇది భవిష్యత్తులో ఒక పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చని హెచ్చరించింది. అసలు ఈ చైనా అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకు కోరుకుంటోంది? అమెరికా ఇండియాకి ఏమని వార్నింగ్ ఇచ్చింది? భారత్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈరోజు మన వీడియోలో వివరంగా విశ్లేషిద్దాం. హిస్టరీలోకి వెళ్తే చైనా ఒక అడవి జొన్న లాంటిది. దానికి ఏది కనిపించినా సరే అది నాదే అంటుంది. 1914లో బ్రిటిష్ ఇండియా టిబెట్ మధ్య కుదిరిన మెక్మోహన్ లైన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్లో ఒక భాగం. కానీ చైనా ఏమంటుందంటే టిబెట్ నాదే, టిబెట్కు దక్షిణాన ఉన్న అరుణాచల్ కూడా నాదే అని వాదిస్తుంది. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్లు 1962 యుద్ధం తర్వాత భారత్ బలహీనంగా ఉందని చైనా అనుకుంటుంది. కానీ ఇప్పటి భారత్ వేరు, అప్పటి భారత్ వేరు. చైనా ఎన్ని మ్యాపులు గీసినా, ఎన్ని పేర్లు మార్చినా అరుణాచల్ ప్రదేశ్ ఉదయించే సూర్యుడు నడయాడే భారత గడ్డ. తాజా రిపోర్ట్లో అమెరికా ఒక భయంకరమైన పదాన్ని వాడింది. అదే కోర్ ఇంట్రెస్ట్. అంటే చైనాకి తైవాన్ ఎంత ముఖ్యమో అరుణాచల్కి కూడా అంతే ముఖ్యమని అర్థం. తడిగుడ్డతో గొంతుకు వేయడం అంటే చైనాకి అలవాటే కదా. అందుకే సరిహద్దుల్లో నిశ్శబ్దంగా గ్రామాలు కడుతుంది, ఎయిర్పోర్ట్లు నిర్మిస్తుంది. భారత్ను రెచ్చగొట్టే యుద్ధ వాతావరణం సృష్టించాలని చైనా ప్లాన్ చేస్తోందని ఈ పెంటాగాన్ 2025 నివేదిక స్పష్టం చేసింది. చైనాకు అరుణాచల్ అంటే కేవలం భూమి కాదు, అది ఒక వ్యూహం. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ నుంచే భారత్లోకి వస్తుంది. అక్కడ డ్యాములు కట్టి భారత్ను ఇబ్బంది పెట్టాలని చైనా ప్లాన్. పైగా అరుణాచల్ దక్కితే ఈశాన్య రాష్ట్రాలపై పట్టు వస్తుందని ఆ దేశం యొక్క ఆశ. ఆశకి హద్దు ఉండాలి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలకు భారత్ గట్టి సమాధానం ఇస్తుంది. ఇప్పుడున్నది 1962 భారత్ కాదు, ఇది 2025 నవభారత్. పిల్లికి చెలగటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు చైనా ఆడుతున్న ఆటలకు చెక్ పెట్టడానికి భారత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్స్ ద్వారా సరిహద్దు గ్రామాలను డెవలప్ చేస్తుంది. అరుణాచల్కు చేరుకోవడానికి సెలాటన్నే నిర్మించాం. బ్రహ్మోస్ మిసైల్స్ను అక్కడ మోహరించాం. అమెరికా, జపాన్ వంటి దేశాలతో కలిసి చైనాను కట్టడి చేస్తున్నాం. చైనాకి ఒక విషయం అర్థం కావడం లేదు. పరుల సొమ్ము పాము వంటిది. అరుణాచల్ వైపు కన్నెత్తి చూస్తే చైనాకు భంగపడ తప్పదు. చైనా అరుణాచల్ ప్రదేశ్ను తైవాన్ స్థాయిలో అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తుందని, రానున్న కాలంలో ఇదే అంశం భారత్ చైనా మధ్య యుద్ధానికి కారణం కావచ్చని యుఎస్ పెంటాగాన్ తన నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం చైనా తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అరుణాచల్ ప్రదేశ్ను ఒకే సరసన పెట్టి చూస్తోంది. అయితే ఈ పెంటాగాన్ అంచనాల ప్రకారం 2049 నాటికి గ్రేట్ నేషనల్ రిజర్వేషన్ అనే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో చైనా ఉంది. అదే లక్ష్యంలో భాగంగానే ప్రపంచంలో ప్రధాన శక్తిగా ఎదగడంతో పాటు అవసరమైతే యుద్ధాలను గెలిచే శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించడంపై బీజింగ్పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలను చైనా తన కోర్ ఇంట్రెస్ట్గా ప్రకటిస్తూ వాటిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా అందులో ఒకటిగా ఉందని అమెరికా నివేదిక స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమేనని, గతంలోనూ ఇప్పుడు భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని భారత్ పదే పదే ప్రకటిస్తోంది. అయినా కూడా చైనా మాత్రం దీన్ని పెడచోన పెడుతోంది. 1914లో బ్రిటిష్ ఇండియా టిబెట్ మధ్య కుదిరిన మెక్మోహన్ లైన్ను చైనా అధికారికంగా ఒప్పుకోలేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ లేదా జాంగ్నావ్ అని పిలుస్తుంది. మొదట్లో ఈ వాదన తవాంగ్ ప్రాంతానికే పరిమితమై ఉంది. కానీ క్రమంగా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ను తనదిగా పేర్కొనే స్థాయికి చైనా వెళ్ళిందని ఈ నివేదిక చెబుతోంది. చైనా తరచూ అరుణాచల్ ప్రదేశ్లోని గ్రామాలకు, పట్టణాలకు కొత్త పేర్లు పెట్టి ప్రకటించడం కూడా ఈ ఒత్తిడి వ్యూహంలో భాగమేనని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు, భవిష్యత్తులో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం. ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. భారత్పై ఒత్తిడి పెంచేందుకు చైనా పాకిస్తాన్ను ఒక సాధనంగా ఉపయోగిస్తుందని, సరిహద్దుల్లో శాంతి పేరుతో ఒకవైపు, పాకిస్తాన్ ద్వారా మరోవైపు ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చైనా తయారీ ఆయుధాలను ఉపయోగించిందన్న అంశాన్ని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న దావాలు కేవలం భూభాగ వివాదాలు మాత్రమే కాదు, అది చైనా ప్రపంచ వ్యూహంలో భాగమని అమెరికా స్పష్టం చేస్తోంది. రాబోయే కాలంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్ చైనా మధ్య పెద్ద ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.